బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఎంటెక్ చేసింది మంచి పొజిషన్లో ఉండే అమ్మాయిని వారం రోజుల పరిచయంలో పెళ్లి చేసుకుంది. ఇవాళ మాకు ఎవ్వరు లేకుండా చనిపోయింది. ఆమె బీటెక్ గోల్డ్ మెడలిస్ట్, ఎంటెక్ వరకు చదువుకుంది. తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్చరర్లు. అంతా సక్రమంగా జరుగుంటే ఆమెది బంగారు భవిష్యత్తు. కానీ ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఆమె జీవితాన్ని నాశనం చేసింది. తల్లిదండ్రుల మాట కాదని వారు నచ్చచెప్పినా వినకుండా తాను మేజర్నని వాదిస్తూ మనసిచ్చిన వాణ్ణి మతాంతర వివాహం చేసుకుంది. చివరికి తన ఆశలన్నీ ఛిద్రమయ్యాయని ఆవేదన చెందింది. భర్త ఓ దొంగ అని తెలిసి పలు చోరీ కేసులకు సంబంధించి పోలీసులు ఇంటికొచ్చి మరీ భర్తని అదుపులోకి తీసుకోవడాన్ని చూసి తీవ్ర అవమానంగా భావించింది. దీనిపై ఇరుగు పొరుగు బంధువర్గాల్లో ప్రచారం జరగడంతో ఇక తాను తలెత్తుకోలేనని, అటు పుట్టింటికి వెళ్లే పరిస్థితి లేదని భావించి బలవన్మరణానికి పాల్పడింది. తాను చనిపోతే బిడ్డలు దిక్కులేని వారవుతారనుకుందో ఏమో 5 ఏళ్లలోపు వయసున్న 2 బిడ్డలను చంపి మరీ ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో ఈ ఘటన జరిగింది. మృతురాలు 31 ఏళ్ల ప్రేజ అలియాస్ మౌలిక. ఈమె తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్చరర్లు. స్వస్థలం సూర్యాపేట. హైదరాబాద్లో స్థిరపడ్డారు. నిదానపురం గ్రామానికి చెందిన షేక్ బాజీది వ్యవసాయ కుటుంబం. ఉన్న కొద్దిపాటి పొలాన్ని తల్లిదండ్రులు సాగు చేస్తూనే కూలి పనులకు వెళ్లేవారు. డిగ్రీ దాకా చదువుకున్న బాజీ పోటీ పరీక్షల శిక్షణ కోసం రైల్లో విజయవాడ వెళ్తూ ఉండగా ఆ పోటీ పరీక్షల శిక్షణ కోసం అదే రైల్లో ప్రయాణిస్తున్న మౌలిక అతడికి పరిచయమైంది. యాదృచ్ఛికంగా ఇద్దరూ ఒకే ఇన్స్టిట్యూట్లో చేరారు. శిక్షణ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఒకానొక రోజు మౌలికను బాజీ తన సొంతూరైన నిదానపురానికి తీసుకొచ్చాడు. ఇది తెలిసి మౌలిక తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి ఈ వివాహం వద్దు అని మౌలికకు నచ్చజెప్పారు. ఆమె విననేలేదు. దీంతో వారు ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను మేజర్నని, తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుంటున్నానని మౌలిక స్పష్టంగా చెప్పడంతో పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అప్పుడే పుట్టింటితో మౌలికకు సంబంధాలు తెగిపోయాయి. ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో మౌలికను బాజీ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరును ప్రేజాగా మార్చాడు. వీరికి మెహక్, మెనూరుల్ కూతుళ్లు కలిగారు. అయితే బాజీ ఏ పని చేయకుండా బలాదురుగా తిరుగుతున్నా తన భర్త దొంగతనాలు చేస్తున్నాడనే విషయం మౌలికకు మొదట తెలియదు. ఆ తర్వాత తెలిసి అలాంటి పనులు మానుకోవాలని మందలించింది. అయితే బైక్లు, సెల్ ఫోన్ల చోరీ, చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి నిదానపురం వచ్చిన ఖమ్మం పోలీసులు బాజీని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మౌలిక షాక్కి గురైంది. ఈ నెల 23వ తేదీ ఉదయం తన 2 పిల్లల్ని ఉరితీసి తాను కూడా దూలానికి ఉరివేసుకుంది. మౌలిక మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మౌలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు, బంధువులు నిదానపురం వెళ్లారు. విగత జీవులుగా పడి ఉన్న కూతురు, మనవరాళ్లను చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. తల్లిదండ్రుల మాట వినకుండా ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దు అంటూ అమ్మాయిలకు సూచించారు. తమకు మిగిలిన గుండె కోతను ఏ తల్లిదండ్రులకు కలిగించొద్దంటూ రోధించారు. ఇక్కడ అసలుకి మాకు మాట్లాడదానికి కూడా మాట్లాడలేవు. అసలు చదువుకునే అమ్మాయిని అసలు వాడు ఒక అజ్ఞాని, చదువురాని వాడు. అసలు అమ్మాయిలకి ఫస్ట్ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అసలు ఇట్లాంటి మాయ మాటలు చెప్పి రోడ్ల మీద తిరిగే లంగముండ ఆడుకులకి మీరు వాళ్ళ మాటలు విని కన్న తల్లిదండ్రులని బాధ పెట్టి ఇట్లా మీ జీవితాల్లో నాశనం చేసుకోకండి. తల్లిదండ్రుల మాటలు విని చదువుకొని మంచిగా ఉండాలని చెప్తున్నాం. ఈ చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఇది ఒకటి నిదర్శనం. అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్, బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఎంటెక్ చేసింది. మంచి పొజిషన్లో ఉండే అమ్మాయిని ఒక చిల్లర వెధవ 1 డేలోనే డ్రాప్ చేసి మ్యారేజ్ చేసుకొని కన్న హింసలు పెట్టి ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి. ఇది ఒక నిదర్శనంగా తీసుకోండి. మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్తున్నాను. అంతే. కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, అలాంటి అమ్మాయిలను కాదు సార్ వాళ్ళు. ఇలాంటి ఇష్యూస్ మీరు వైరల్ చేయాలి. వైరల్ చేస్తేనే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పిల్లలు అరే మేము మంచిగా చదువుకోవాలి, మా అమ్మ నాన్న మా కోసం కష్టపడుతుర్రు, మేము మంచిగా చదువుకోవాలి, మా భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచిస్తారు సార్. అమ్మాయిలు మీ అందరికీ నేను దయచేసి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, ప్లీజ్ మీ అమ్మ నాన్న మాటలు వినండి.
ప్లీజ్ మీ అమ్మ నాన్న మాటలు వినండి. మా 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 బుజ్జి మా మాటలు విన్నాక వాడిని ప్రేమించి కాదు ట్రాప్ చేసి వారం రోజులు పరిచయంలో పెళ్లి చేసుకుంది. ఇవాళ మాకు ఎవ్వరు లేకుండా చనిపోయింది. ప్లీజ్ మీరు అందరు దయచేసి మీ అమ్మ నాన్న మాటలు విని మంచి భవిష్యత్తు ఉంటుందండి. షేక్ ఫైజా అనే మహిళ ఇద్దరు పిల్లలకు ఉద్వేసి చంపి తను ఉద్వేసుకుని చనిపోయిన కారణంగా వాళ్ళ మామ గఫూర్ సాహెబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంది.